తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కాలినడకన తిరుమల వెళ్తున్న శ్రీవారి భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మృతి చెందారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి మండలం రంగంపేట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. రామసముద్రం మండలం నుంచి కాలినడకన శ్రీవారి దర్శనానికి వస్తున్నారు భక్తులు. పొగమంచుతో రోడ్డు కనిపించక భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్లింది. మృతి చెందిన భక్తులు చంపానపల్లికి చెందిన పెదరెడ్డమ్మ, సెగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మగా గుర్తించారు. గాయపడ్డ వారిని తిరుపతి రియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ ఘోర దుర్ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తిరుపతిలో కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి ఈ వాహనం దూసుకెళ్లింది. భక్తులంతా పొంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న సమయంలో చంద్రగిరి మండలం నరసింగాపురం నారాయణ కళాశాల వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతి చెందిన మహిళలు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెదరెడ్డమ్మ, శగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మగా గుర్తించారు. అయితే 108 అంబులెన్స్ మదనపల్లి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు.